నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మహారాజా. గత సంవత్సరం విడుదలైన ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిందే. తెలుగులోనూ మంచి ఆదరణ పొందిన మహారాజా మూవీ చైనాలో బాహుబలిని మించి రికార్డ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని చైనాలో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. విజయ్ సేతుపతి మహారాజా మూవీ ఇటీవల చైనాలో రిలీజ్ అయింది. పక్క దేశంలో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా చూసి చైనీయులు కన్నీరు మున్నీరవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. అయితే ఈ స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం లేటెస్ట్ గా బాక్సాఫీస్ దగ్గర 91.55 కోట్ల వసూలను రాబట్టి 100 కోట్లకు దగ్గరలో ఉంది. ఈ 5 ఏళ్లలో చైనాలో అధిక వసూలు సాధించిన భారతీయ చిత్రంగా మహారాజా మూవీ నిలిచింది. చైనాలో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన టాప్ 10 సినిమాల లిస్ట్ లో చేరిన ఒకే ఒక్క సౌత్ మూవీగా రికార్డులకెక్కింది. దర్శకధీరుడు రాజమౌళి నిర్మించిన బాహుబలి 2 సినిమా చైనాలో 80 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. లేటెస్ట్ గా మహారాజా బాహుబలి 2ని క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. బాహుబలి సినిమా చైనాలో 50 కోట్లు వసూలు చేస్తే మహారాజా చైనాలో విశేషమైన ఆదరణ దక్కిందని చెప్పాలి. ఇది త్వరలోనే 100 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహారాజా చిత్రానికి నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి నిర్మించారు. ఇది విజయ్ సేతుపతి కెరియర్ లో మైలురాయి 50వ చిత్రం. దీంట్లో అనురాగ్ కశ్యప్, అభిరామి, మమతా మోహన్ దాస్, భారతీ రాజా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని 20 కోట్ల బడ్జెట్ తో తీస్తే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు చైనా వసూళ్లతో కలిపి వరల్డ్ వైడ్ గా 190 కోట్ల మార్కును సాధించింది. లక్ష్మి మా ఇంటి దేవత సార్. నా కూతురు క్యాంపు నుంచి వచ్చిన వెంటనే లక్ష్మి ఎక్కడని అడుగుతుంది.